జలాల పేరిట బీఆర్ఎస్ దోపిడీ, ఆందోళన తిట్టి ఓట్లు, ప్రాజెక్టుల పేర కమిషన్లు దండుకున్నారు. పాలమూరుకు 37 కోట్ల ఖర్చు, 33 ఎకరాలకు నీరు ఇవ్వలే, 33 ఎకరాలకు నీరు ఇవ్వలే. డిజైన్ల మార్పు, ప్రాజెక్టుల పేరిట కమిషన్లు, మింగేసిన గుంటనక్క. నల్లమాల పులిబిడ్డ కూడా పాలమూరులో తట్టెడు మట్టి ఎత్తలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సాధన సభలో కవిత. అసలు నిన్న కవిత గారు గుంటనక్క అనే వర్డ్ వాడలే. వీళ్ళ పైసాచిక ఆనందం చూడు. 45 నిమిషాల స్పీచ్ ఇచ్చిండ్రు. 45 నిమిషాల స్పీచ్లో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించిండ్రు, గత ప్రభుత్వం చేసిన అక్రమాన్ని కూడా హెచ్చరించిండ్రు. కానీ గుంటనక్క, పిచ్చి కుక్క, గొర్రె, బర్రె ఇలాంటి వర్డ్స్ వాడలేదు. నిజానికి రాష్ట్రంలో ప్రస్తుతం ఇదే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఎట్లున్నదంటే, చేసేటోడు చేయలేదు, వెళ్ళిపోయాడు. చేయవలసినోడు చేత్తలేడు, అడగవలసినోడు అడుగుతలేడు, చేయవలసినోడు చేత్తలేడు. అంటే ఓడు మూగోడైండు, ఓడు చెవిటోడైండు. గత ప్రభుత్వమేమో 2015లో ఈ ప్రాజెక్టును మొదలుపెట్టింది. 12 లక్షల ఎకరాలకు నీరు అందించాలనే ఒక ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును స్టార్ట్ చేసింది. 35,000 కోట్ల వ్యయంతో దీన్ని స్టార్ట్ చేసింది. పైసలన్నీ లేపేసిండ్రు. కానీ 12 లక్షల ఎకరాలకు కాదు కదా, 1,00,000 ఎకరాలకు కూడా కేసీఆర్ గారు అక్కడ సాగునీటిని, తాగునీటిని అందించలేదు. సరే, వాళ్ళ పాపాలకు వాళ్ళు దిగిపోయిండ్రు. మరి కుర్చీ ఎక్కినోడు ఉమ్మడి మహబూబ్నగర్కు సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉమ్మడి మహబూబ్నగర్కు సంబంధించిన ముఖ్యమంత్రి. మరి తన జిల్లాకు సంబంధించి ఈ ఎత్తిపోతల పథకానికి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు గడ్డపార పెట్టి తవ్వింది లేదు, మట్టి తీసి పోసింది లేదు. ఇప్పుడు దీన్ని ఎవడు గట్టిగా అడగాలి? ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ వాడు గట్టిగా అడగాలి. ఎందుకంటే ఈ ప్రాజెక్టును మొదలుపెట్టిందే వాళ్ళు. 13 సంవత్సరాలుగా, 14 సంవత్సరాలుగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదు అనేది అధికారంలో ఉన్నాడు వాళ్ళని అడిగి అధికారంలోకి వచ్చిండు. కానీ అధికారం కోల్పోయినాక వాళ్ళు కిక్కురు మనకుండా సైలెంట్ అయ్యింది. ఎందుకంటే ఇది మా తప్పు, ఇది కేసీఆర్ తప్పు, కేటీఆర్ తప్పు, ఈ ప్రాజెక్టు మేమే పూర్తి చేయలేదు 13 ఏళ్ళుగా. కాళేశ్వరం కట్టిండు, ఓ బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ కట్టినా అని చెప్పిండ్రు. మరి ఆ క్రెడిట్ తీసుకున్నారు కదా. మరి ఇక్కడ మేము పనులు చేయలేదేమని దీనికి పశ్చాత్తాపంగా తప్పు ఒప్పుకోవాలా, ఒప్పుకోవద్దా? ఈ లంగలు, ఈ దొంగలు, ఈ బీఆర్ఎస్ వాళ్ళు, వీళ్ళని ఏమనాలిగా? 13 సంవత్సరాలుగా ప్రాజెక్టును పండబెట్టిండు. బంగారు తెలంగాణ అంటారు. ఏది బంగారు తెలంగాణ? ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో. పోనీ అక్కడున్న ప్రధాన బీఆర్ఎస్ నాయకులు నిరంజన్ రెడ్డి గారు కావచ్చు, డీకే అరుణ గారు కావచ్చు, వీళ్ళంతా ప్రశ్నించాలి కదా. ఇంకేకంగా బీజేపీ దీనికి జాతీయ హోదా ఇస్తామన్నది, అది దేవుడు ఎరుగు. పైగా దీని వ్యయాన్ని పెంచిండ్రు. 35 కోట్ల నుంచి 85,000 కోట్లకు చేసిండ్రు దోపిడీ కోసం. అట్లా ముందట పడేయలేదు. కాబట్టి అడగవలసినోడేమో అడుగుతలేడు, ప్రతిపక్షంలో ఉన్నాడు. ఎందుకంటే తప్పంతా వాందే కాబట్టి. ఇయ్యవలసినోడు, చేయవలసినోడు చేత్తలేడు. ఓడు మూగదయమైండు, ఓడు చెవిటి దయమైండు. ఈ మూగ చెవిటి దయాలు కలిసి ఇప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ని, రంగారెడ్డిని, నల్గొండను పడావు పెట్టినంత పని చేస్తాను ఈ దొంగలు. ఒక గదాన్ని నిలదీయడానికి నేను కల్వకుంట్ల కవిత గారు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఒక సభను ఏర్పాటు చేసిండ్రు. వార్నింగ్ కూడా ఇచ్చిండ్రు. రేవంత్ రెడ్డి గారికి 3 నెలల డెడ్లైన్ పెట్టి నిన్న కవిత గారు వార్నింగ్ ఇచ్చిండు. అది రాసుక రాకుండా ఈ ఆంధ్రజ్యోతి పేపరు కాంగ్రెస్కు బెనిఫిట్ చేసే లెక్క ఒక బీఆర్ఎస్నే విమర్శించాలనే టైటిల్ పెట్టి ఇక్కడ రాసుక రావడం అనేది ఖచ్చితంగా ఆంధ్రజ్యోతి పేపర్ రాధాకృష్ణ గారు, మీరు మా పార్టీకి కొంత మీరు నష్టాన్ని చేకూర్చే పని చేస్తున్నారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి కల్వకుంట్ల కవిత గారు 3 నెలల డెడ్లైన్ పెట్టిండ్రు. అక్టోబర్ వరకు డెడ్లైన్ పెట్టిండ్రు. రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకానికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ తరపున రేవంత్ రెడ్డి గారికి, సీఎం గారికి 3 నెలల డెడ్లైన్ పెట్టిండ్రు. అక్టోబర్ వరకు డెడ్లైన్ పెట్టిండ్రు. అక్టోబర్ వరకు కనుక ఈ పనులు పూర్తి చేయకపోతే అక్టోబర్లో ఆ ప్రాంతంలో పాదయాత్ర చేస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం నుండి దించేస్తామని కవిత గారు ఓ అల్టిమేటం జారీ చేసిండ్రు, ఓ వార్నింగ్ ఇచ్చిండు.
అది చెప్పకుండా ఇట్లా బీఆర్ఎస్ను మాత్రమే అన్నట్టు రావడం వెనుక ఖచ్చితంగా ఇది కుట్రపూరితమైన వార్త అని మేము భావిస్తున్నాం. మేము చెప్తున్నాం, నిన్న ఇదే లక్ష్మీదేవిపల్లి చౌదరిగూడెంలో దాదాపుగా 3-4 వేల మందితోటి పెద్ద ఎత్తున సభ పెట్టినాం. ఖచ్చితంగా ఈ సభ ఉద్దేశం ఏంటంటే, రేపు మోడీ గారు రాబోతున్నారు, మీరు జాతీయ హోదా ఇవ్వలేదు, ఏ ముఖం పెట్టుకొని ఈ ప్రాంతానికి వస్తున్నారు అది చెప్పడానికి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అక్టోబర్ వరకు ఈ పనులు పూర్తి చేయకపోతే ఖచ్చితంగా అక్కడ ప్రజలను చైతన్యవంతులు చేసి అదే ఉమ్మడి మహబూబ్నగర్ నుండి నిన్ను ముఖ్యమంత్రిగా దించడం, నీ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడం అనే ఒక స్లోగన్ తోటి ఖచ్చితంగా అక్టోబర్లో పాదయాత్ర చేసి తీర్థం అనేది కూడా కవిత గారు హెచ్చరించింది.